నేను అనుకున్నా ఒక ఉన్నతమైన చర్చిని నెలకొల్పుకుంటారు పెట్టుదలలో అనుకున్నా. కానీ ఇక్కడ వచ్చి చూస్తా చెప్తున్నాను, ఒక బ్రహ్మాండమైన చర్చిని నిర్మించారు అన్నారు. వాళ్ళు ఎప్పుడో ప్రారంభించకుండా ఆగిపోయినాయి మధ్యలో పనులు 2-3 సంవత్సరాల క్రితం. తర్వాత మిమ్మల్ని చందా అడిగాం, మీరు ఇచ్చారు. హస్తవాస ప్రకారం మరి ఆ రోజు నుంచి నిరాటంకంగా ఎవరిని అడిగినా కానీ తారకంగా చందా వచ్చి పూర్తి చేస్తాము. నేను చెప్పాను, పిచ్చోడవడం ఇది మన గొప్పతనం అనుకుంటే ప్రభువు నడుచుడు నడిపించని వాడు, ఆ ప్రభువు నడిచేటి వాడు మనం. అంతేగాని ఏదో మన గొప్పతనం, మనం చేసాం, మనం నిర్మించాం, మన వల్లే సాగింది, మన వల్లే తెల్లారింది అనుకుంటే అంతకన్నా పిచ్చోడని కాదు. ఒక మంచి పని చేసే దానిలో నాకు భాగస్వామ్యం కల్పించాడంటే ఆ ప్రభు అంతకన్నా ఇంకేముంటుందమ్మా చెప్పండి. జీవితాంతం ఏది శాస్త్రం కాదు, మనిషి జీవితమే శాస్త్రం కాదు. పదవ దేవుడు వస్తుంటాయి. కానీ చేసిన పనులు ఈరోజు ఎంత బాగుందో చర్చికి వస్తుంటే, అదే 2-3 సంవత్సరాల క్రితం ఈ చర్చికి రావాలంటే తోసుకుంటూ రావాలి, నెట్టుకుంటూ రావాలి. లారీలు, కాలుష్యం, ఎవరికెక్కడ పేద మీద పోతే తగ్గిందో అర్థం కాని పరిస్థితి. మరి ఈరోజు మీకు చూస్తున్నా, రోడ్ అంతా వెడల్పు చేసి బైపాస్ రోడ్డు పూర్తి చేసిన తర్వాత సంవత్సరం నుంచి హాయిగా ఉంది. ఆడవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆహ్లాదకరంగా పట్టణంలో ఎటువంటి సమస్య లేకుండా తిరుగుతున్నారు. ఏది ఏమైనా ఇలా ఈరోజు మళ్ళీ మీ అందరితో భాగస్వామ్యులు అవడం, మిమ్మల్ని రావటం, ఆ ప్రభు ఆశీస్సులు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఉంటుంది ఇంకా మంచి పనులు చేసే ఆలోచన. ఎందుకంటే మనుషులు అంతా ఒకటే, కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఆ దేవుడు అందరికీ అదే 2 చెవులు, 2 కళ్ళు, 2 కాళ్ళు ఇచ్చారు. ఏదైతే ఆర్థిక అసమానత ఉండొచ్చు అంటే మనుషులు, కానీ మనం ఆలోచించే విధానం, ఒక మంచి ఆలోచన రావాలి, సాటి మనిషికి సహాయపడాలి, మనం, మన కుటుంబం, మన పిల్లలు బాగుపడుతూనే 1 రూపాయి దాన ధర్మాలకు వాడాలి. ఇవన్నీ చేసుకుంటూ పోవాలి అని ఆ ప్రభు మనకి మంచి బుద్ధి ఇవ్వాలని ఈ రోజున నేను ప్రార్థిస్తూ సెలవు.